సోదరిమణులారా సోదరులారా, నా పేరు పుట్ట ఆంజనేయులు, సిపిఎం పార్టీ వనపర్తి జిల్లా కార్యదర్శి. ఈ ఉపాధి హామీ పని సంబంధించి 2005లో వచ్చింది. 2004లో కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలకు కానీ, బీజేపీ కానీ దాని మిత్రపక్షాలకు కానీ సొంత బలం రానప్పుడు సిపిఎం పార్టీకి 44 మంది ఎంపీలు గెలిచిన, కమ్యూనిస్టులకు సిపిఐ ఇతర పార్టీలకు 20 మంది ఎంపీలు గెలిస్తే 64 మంది మీరు 64 మంది మాకు మద్దతు ఇవ్వండి అని సోనియా గాంధీ అడిగింది. మాకు మద్దతు ఇవ్వండి, మీకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి అడిగింది. అన్నప్పుడు అమ్మ మాకు మంత్రి పదవులు వద్దు, ఉన్న ఊర్లో పని కల్పించాలి, పేదలకు వలసలు పోతున్నారు, బతుకు జనం కష్టంగా ఉంది కాబట్టి ఉన్న ఊర్లో పని కల్పించే పని ఇవ్వాలి, గ్యారంటీ పని గ్యారంటీ చేయాలని చెప్పారంటే సరే అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సంబంధించి తీసుకొచ్చింది. ఈ చట్టం వల్ల మొత్తము 90% అంటే 100 రూపాయలు ఉలవల పనికి ఖర్చు అయితే 90 రూపాయలు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చేది, 10 రూపాయలు మాత్రమే రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలి అని చెప్పి చట్టంలో ఉండే. ఇది చట్టం అంటే పని హక్కుగా ఉండే, అంటే మనం అడగడానికే మనకు హక్కు ఉండే. పని తిండైనా పెట్టండి, పనైనా చూపండి అని చెప్పి మన సిపిఎం పార్టీ నుంచి అనేక ధర్నాలు చేసినాం. ఆ పద్ధతిలో వచ్చింది ఈ చట్టం. వచ్చిన తర్వాత 2006 నుంచి ఇప్పటి వరకు 2025 డిసెంబర్ 17 తారీఖు వరకు ఆ పని నడిచింది. మనకు ఆ పని ఈ నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఆ పనిని రద్దు చేసింది. 2025 డిసెంబర్ 18 తారీఖు నాడు పార్లమెంటులో గుత్పొందే బర్రె అన్నట్లు వాళ్ళకు బలం ఉంది కాబట్టి వాళ్ళు రద్దు చేసారు. దాన్ని రద్దు చేసి ఈ 100 రోజుల పనిని సంబంధించి నేను 125 రోజులు ఇస్తా అని చెప్పాడు. వాస్తవంగా 100 రోజుల పని అన్నప్పుడు కూడా మనకు ఈ 20 ఏళ్ల కాలంలో మనకు పని ఎంత ఉండే అంటే 50 రోజులు, 70 రోజులు, 60 రోజులే ఉన్నాయి. కనీసం 8 మందికి 100కి 8 మందికి మాత్రమే 100 రోజులు పూర్తి అయింది. 100 రోజులు పూర్తి అయింది. గోపాల్పేటలో నువ్వు వేసుకుంటే 100కి 8 మందికి కాక ఎక్కువ మందికి రాలే 100 రోజుల పని. ఆ పద్ధతిలో ఉండే. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే నేను 125 రోజులు ఇస్తా అంటున్నాడు. అసలు బొమ్మన లేక పొగబెట్టి 125 రోజులు ఇస్తా అని చెప్పి అనడము చాలా ఘోరమైన విషయం. ఎందుకు అంటే ఇంతకుముందు 100కి 90 రూపాయలు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినప్పుడే 50 రోజులు 60 రోజులు పని దొరికింది. ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ల మీద 100కి 40 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్లు పెట్టుకోవాలి. కేంద్ర గవర్నమెంట్ వీళ్ళు 40 రూపాయలు పెట్టి ఖర్చు పెడితే వీళ్ళు ఖర్చు పెట్టి పని చేపిస్తే ఈ 40 రూపాయలు 100కి 40 రూపాయలు ఖర్చు పెట్టి పని చేపించినాక అప్పుడు నేను ఇస్తా, మిగతా 60 రూపాయలు నేను అప్పుడు ఇస్తానంటున్నాడు. అంటే బొమ్మను లేక పొగబెట్టడం, తర్వాత పేదల మీద వ్యతిరేకత ఉండడం. కాబట్టి ఈ బీజేపీ ధనవంతుల పార్టీ, పెద్ద పెద్ద కోటీశ్వరులకు సంబంధించిన పార్టీ కాబట్టి వాళ్లకు ధనవంతులకైతే ఎంతైనా దోషి పెడతారు, కానీ పేదలకు మాత్రము చిటికెడు గోడట్టు అంటే కూడా పెట్టినట్లేదు. మనం నోటికాడి కూడు గుంజుకుంటున్నారు. ఇంతకు ముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని ఉండే. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు తీసేసిండ్రు. మహాత్మా గాంధీ పేరు తీసేసి మహాత్మా గాంధీని చంపినాడు. నాథూరామ్ గాడ్సే, నాథూరామ్ గాడ్సే ఆ రాముని తీసుకొచ్చి ఈయన పెట్టిండ్రు. మామూలుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకు తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, జీ రామ్జీ అంటారు. నాథూరామ్ గాడ్సే పేరు జీ రామ్జీ అంటారు. అంతే, నాథూరామ్ గాడ్సే జీ, రామ్ గాడ్సే అంటే రామ్ జీ. అంటే ఈ పద్ధతిలో పేరు పెట్టుకున్నారు, మార్చుకున్నారు ఇప్పుడు పేరు. ఇప్పుడు మనకు గతంలో ఉన్న చట్టాన్ని మొత్తం రద్దు చేసి ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చిర్రు. దీనివల్ల మన పేదలకు, కడుపులో పేగులు లేని వాళ్ళకు ఈ రోజు తిండి కూడా ఇబ్బంది అయ్యి కరువు బట్టి కాలంలో ఆకలి సాగులు 1987లో మనకు ఆకలి సాగులు జరిగినాయి. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ వాళ్ళు ఈయన కాడికి అంబలి కేంద్రాలు పెట్టి ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఈ కరువు వంటి కాలంలో మొత్తం ఈ పని లేకుండా చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. కాబట్టి
ఈ 100 రోజుల పని యథావిధిగా ఉండాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఉండాలి. ఇప్పుడు చట్టం కాదు, ఉపాధి స్కీము. అంటే మనకు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిండే, ఇంట్లో ఉండేటలకు 65 ఏళ్ళు దాటినలకు 2 కానీ 3 కానీ ముసలిలకు పింఛన్ ఇస్తుండే. కానీ ఇదే కేసీఆర్ మళ్ళీ ఏం చేసిండు, ఇదే కేసీఆర్ ఇంటికి ఒక్కరికే ఉండాలి పింఛను, వాళ్ళకు మొత్తం రద్దు చేయండి అని చెప్పి మొత్తం రద్దు చేసి ఇంటికి ఒకరికే పింఛను పెట్టిండు. అంటే ఇది ఈ పద్ధతుల్లో ఆయనకి ఇష్టం ఉంటే పెడతాడు, లేకపోతే లేదు. డబ్బులుంటే నడుస్తుంది, లేకపోతే లేదు. రాష్ట్ర గవర్నమెంట్లతోనే ఈ పనికి సంబంధించి డబ్బులు లేవంటే ఈ పని నడవదు. కాబట్టి ఈ పని నడవాలంటే ఇంతకు ముందు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో ఆ చట్టమే ఉండాలి. ఈ పథకం వద్దు. జీ రామ్జీ బిల్లు అనేది పార్లమెంట్ లో వాళ్ళకి బలం ఉంది కాబట్టి ఆమోదం చేసుకున్నారు డిసెంబరు 18 తారీఖు నుంచి. ఇప్పుడు ఈ జీ రామ్జీ పథకము అయ్యింది, ఆమోదమైంది పార్లమెంట్ లో. కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, మిగతా వాళ్ళు ప్రతిపక్షాలు సంబంధించి గట్టిగా కొట్లాడితే కూడా ఇది బలం ఉంది కాబట్టి వాళ్ళు బయటికి దొబ్బేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బలం ఉంది కాబట్టి పార్లమెంట్ లో ఆమోదం చేసుకున్నారు. మన కడుపు కొడుతున్నారు. అదే ధనవంతులకైతే కోట్లు పెడుతున్నారు. బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దోస్తు ఆదానే ఉంటాడు. ఆయన సంపద 1 నిమిషానికి 90 కోట్లు, ఒక రోజుకు 1612 కోట్లు. ఆయనకు 2014లో 53,000 కోట్లుంటే ఇప్పుడు 12 లక్షల కోట్లు అయింది. ఆయనకు కార్పొరేట్ ట్యాక్స్ మాఫీ, అదేవిధంగా బ్యాంకులకు ఎగ్గొడితే మాఫీ. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు విజయ్ మాల్యాని 9,500 కోట్లు తీసుకొని ఎగ్గొట్టిండు, ఆయనకు మాఫీ చేసిండ్రు. నీరవ్ మోడీ అనేట ఆయన 12,000 కోట్లు తీసుకొని ఎగ్గొట్టిండు, ఆయనకు మాఫీ చేసిండ్రు. లలిత్ మోడీ అనేటానికి 25,000 కోట్లు తీసుకొని ఎగ్గొట్టిండు, ఆయనకు మాఫీ. ఈ పద్ధతిలో పెద్ద ధనవంతులకు మాఫీ చేసిండ్రు. మన పేదలకు మాత్రము ఉన్న నోటికాడి కూడు గుంజుకుంటున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించాలి. అదేవిధంగా మన పేదలకు అందరికీ చైతన్యం చేయాలి, రోడ్ల మీదకి తీసుకురావాలి. ఈ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వాన్ని వెనక్కి కొట్టాలి. లేదు అంటే మన పని మనకు వచ్చేటట్టుగా కొట్లాడాలి. ఆ పద్ధతిలో మనము ఇది చేయాలి. తర్వాత మనకు వాస్తవంగా ఈ గవర్నమెంట్ దగ్గర రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే నాతో డబ్బులు లేవు, నేను ఏం చేయాలి, నన్ను కోసుక తినండి అంటున్నాడు. అట్లా ఆయన ఈ 40% డబ్బులు ఇవ్వగలుగుతావా అంటే పని బంద్ అయిపోతుంది. నువ్వు 45%, 40 రూపాయలు, 100కి 40 రూపాయలు ఖర్చు పెడితే నేను ఇస్తా, లేకపోతే లేదంటున్నాడు మోడీ. అంటే ఈ పని బంద్ చేయడానికే నరేంద్ర మోడీ సిద్ధమయ్యాడు. కాబట్టి ఈ పని నిలబడాలంటే మనం గట్టిగా కొట్లాడాలి. డబ్బున్నోనికైతే డబ్బు బలం ఉంది, రాజకీయ బలం ఉంది, అధికార బలం ఉంది, పోలీస్ బలం ఉంది, అన్ని అంగాలు మనకు ఉంటాయి. కానీ మనకేముంది, మనకు ఐక్యమత్యం బలం. ఒక్క నేలపోసలు తీసుకొని పట్టు అయిపోతుంది. 100 నేలపోసలు కలిపి తాడుగా వెళ్తే ఎద్దును గాని ఏరు గాని కట్టేయచ్చు. బలవంతమైన సర్పం చలిచీమల చేత దిక్కి సవదేవ సుమతి అని పద్యం ఉంది. అంటే చీమలు పుట్టను పెట్టుకుంటే పాము జ్వరపడి బయటికి రాకపోతే చలిచీమలు కలిసి చంపేసినాయి. అట్లా మనం పేదోళ్ళమే కావచ్చు, కడుపులో పేగులు లేనోళ్ళమే కావచ్చు, మనం గీన ఐక్యమత్యం అయితే కొండ మీద కోతి తీర్చగలుగుతాం. కాబట్టి మనమంతా రోడ్ల మీదకి రావాలి, గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాలి, మన పని మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఈ పని కోసము పోరాటాలు ఉధృతం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఓపిక